హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కళాశాల నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో దాదాపుగా 20 డిపార్ట్మెంట్స్ నుంచి 100కు పైగా ఖాళీలైతే ఇందులో ఉన్నాయి. ఓకేనా, అందరికీ అన్ని అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయి. సో లోకల్ జిల్లాల వారే కాకుండా 26 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాయి, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఓసీ అభ్యర్థులకు మాత్రమే ఫీజు అనేది ఉంది. సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం అండి. సో వెంటనే అప్లై చేయండి. ఓకే, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏలూరు నుంచి విడుదల కావడం జరిగింది. ఎక్కడి నుంచి అండి? ఏలూరు నుండి. మరి ఆ జిల్లా వారే కాకుండా సో రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్ అండి. మరి వీటిని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన మరి భర్తీ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఓకేనా, మరి ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు పరిధిలో 17 ఖాళీలు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏలూరులో 81, నెక్స్ట్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పరిధిలో 5 కేటగిరీలో 10, మొత్తం 108 ఖాళీలండి. ఓకేనా, మొత్తము దాదాపుగా 25కు పైగా డిపార్ట్మెంట్స్ నుంచి అయితే ఈ ఖాళీలు అనేవి ఉండడాన్ని మనము చూడవచ్చు. సో 27వ తారీఖు అండి, అంటే రేపటి నుంచి యాక్టివ్లో ఉంటుంది అని అర్థము. రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు మీరు. 27వ తారీఖు నవంబర్ 2023, మరి 11 డిసెంబర్ 2023 వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా, సో మరి సంబంధిత జీవోల నంబర్లు కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక చూడండి, మరి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. ఏలూరు మెడికల్ కాలేజీలో మొత్తము ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు అర్హులు అనేది కూడా చూద్దాం. స్టోర్ కీపర్ అండి, మొత్తం 3 ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 18,500 జీతము. ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ అంటే పీఈటీ అండి ఒకటి ఉంది, 40,970 ఖాళీలు. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒకటి ఉంది, 34,580 ఖాళీలు. ఎలక్ట్రికల్ హెల్పర్ అండి ఒకటి ఉంది, 15,000. ఆఫీస్ సబార్డినేట్ అంటే ఏంటంటే, ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ అండి, 9 ఉన్నాయి, కేవలం 10వ తరగతి విద్యార్హత మాత్రమే, ఇవి 15,000 జీతము. నెక్స్ట్ మాచ్యూరీ అటెండర్ 2 ఉన్నాయి, 15,000 జీతము. సో ఇవి ఎక్కడ అండి? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో. నెక్స్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సూపరింటెండెంట్ గౌట్ జనరల్ హాస్పిటల్లో అండి ఈ ఖాళీలన్నీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ హాస్పిటల్లో ఏలూరులో చూద్దాం. ఇవన్నీ టీచింగ్ హాస్పిటల్లో ఉంటాయండి. ఓకే, మెడికల్ హాస్పిటల్ కాదు, టీచింగ్ హాస్పిటల్. చాలా చాలా బాగుంటాయండి జాబ్స్.
ఓకేనా, హాస్పిటల్తో సంబంధం లేకుండా కాలేజీలో వర్క్ చేయడం అని అర్థము. ఇక చూడండి, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అండి ఒకటి ఉందండి, 35,000 జీతము. కార్డియోగ్రఫీ టెక్నీషియన్ 37,640. చైల్డ్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది, 54,000 జీతము. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒకటి ఉంది, 34,000 జీతము. ఎలక్ట్రికల్ హెల్పర్ 2 ఉన్నాయి, 15,000 జీతము. ఎమర్జెన్సీ మెడికల్ టెక్ 26 ఉన్నాయి, 37,640 జీతము. జనరల్ డ్యూటీ అటెండర్ 10వ తరగతి విద్యార్హతతో 18 ఉన్నాయి, 15,000 జీతము. ల్యాబ్ అటెండర్ 3 ఉన్నాయండి, 15,000 జీతము. ల్యాబ్ టెక్నీషియన్ 4 ఉన్నాయండి, 32,000 జీతము. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది, 34,000 జీతము. ఆఫీస్ సబార్డినేట్ అంటే ఇవి కూడా అటెండర్ అండి, 14 ఉన్నాయి, 15,000 జీతము. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్ అంటాము, ఒకటి 22,000 జీతము. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2 ఉన్నాయండి, 38,000 జీతము. స్పీచ్ థెరపిస్ట్ ఒకటి ఉంది, 40,000 జీతము. స్టోర్ అటెండెంట్ ఒకటి ఉంది, 15,000 జీతము. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది, 34,000 జీతము. క్లినికల్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది, 54,000 జీతము. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 3, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్ అండి, నర్సింగ్ కాలేజీలో ఈ యొక్క జాబ్స్ అండి. నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 2 ఉన్నాయండి, ఫీమేల్స్కి ఉన్నాయి, 2 కూడా 18,500. వార్డెన్ అండి ఫీమేల్, ఎందుకంటే నర్సింగ్ కాలేజ్ కాబట్టి అందరూ అమ్మాయిలు ఉంటారు కాబట్టి మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ 2, 18,500 జీతము. వార్డెన్ ఫీమేల్ అండి, 2 ఉన్నాయి, 18,500. ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ 2 ఉన్నాయి, 15,000 జీతము. స్వీపర్ 3 ఉన్నాయండి, 10వ తరగతి విద్యార్హత 15,000 జీతము. ల్యాబ్ అటెండెంట్ ఒకటి ఉంది, 15,000 జీతము. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ అండి ఫీమేల్ ఒకటి ఉంది, డిఎస్సి, మరి 15,000 జీతము. మరి దేనికి ఎవరు అర్హులు? నెక్స్ట్ టేబుల్ షోయింగ్ ద కన్సాలిడేటెడ్ వేకెన్సీ ఇన్ ద అబోవ్ 3 ఇన్స్టిట్యూషన్స్ అంటూ మనకు తెలియజేశారు. కన్సాలిడేటెడ్ అంటే అన్ని కలిపి అయితే ఇక్కడ ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సేమ్ పైన చెప్పినవే మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తము 108 ఖాళీలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 108 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. చాలా మంచి నెంబర్ అండి నిజంగా చెప్పాలంటే. జాబ్ కూడా గవర్నమెంట్ కాలేజీలో, హాస్పిటల్స్లో కాబట్టి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. స్టోర్ కీపర్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి, డిగ్రీ. నెక్స్ట్ ఎక్కడైనా క్లర్క్గా ఒక 2 years వర్క్ చేస్తుంటే సో ప్రియారిటీ ఇస్తామన్నట్టు తెలియజేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అండి, పీఈటీ టీచర్, మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. కంప్యూటర్ ప్రోగ్రామర్ బీఈ, బీటెక్, ఐటీ, సిఎస్ఆర్, ఎంసీఏ చేసిన వారు ఎలిజిబుల్ అండి, 3 years ఎక్కడైనా వర్క్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ హెల్పర్ అండి, మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ 10th ప్లస్ ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ 10వ తరగతి చాలా ఉన్నాయండి ఇవి. మార్చురీ అటెండెంట్ 10వ తరగతి చాలు. రేడియోగ్రఫీ టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ప్లస్ రేడియోగ్రఫీ కోర్స్ అయితే చేసి ఉండాలండి. బీఎస్సీ రేడియోగ్రఫీ ఉన్నా కూడా పర్వాలేదు. కార్డియాలజీ టెక్నీషియన్ అండి, బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. చైల్డ్ సైకాలజిస్ట్, దీనికి ఎంఏ సైకాలజీ అయితే తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి, మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. మస్ట్ పాసెస్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ పైన చదివి ఉండాలి మనం. జనరల్ డ్యూటీ అటెండర్ అండి, 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ల్యాబ్ అటెండర్ 10వ తరగతి, దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ అండి, మస్ట్ పాస్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు ఎలిజిబుల్, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన ఎలిజిబులే. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ బీఈ లేదా బీటెక్, ఐటీ కావచ్చు, సిఎస్, ఈసీఈ ఆర్ ఎంసీఏ చేసిన వారు ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి 3 years. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, దీనికి కూడా 10వ తరగతి చాలు. ఓటీ టెక్నీషియన్ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, దీనికి 10వ తరగతి ఉండి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ చేసి ఉండాలి. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అండి, ఎంఏ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ డిగ్రీ ఇన్ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ చేసిన ఎలిజిబుల్. ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ చేసిన, పిహెచ్డి చేసిన ఎలిజిబుల్. స్పీచ్ థెరపిస్ట్ అండి, దీనికి బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఎనీ యూనివర్సిటీలో పాస్ అయి ఉండాలండి, అండ్ డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ చేసి ఉండాలి. స్టోర్ అటెండెంట్ 10వ తరగతి చాలండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీఈ, బీటెక్ ఇన్ ఐటీ, సిఎస్సి, ఎంఏ, ఎంసీఏ ఇవన్నీ కూడా ఎలిజిబుల్. క్లినికల్ సైకాలజిస్ట్, దీనికి డిఎం అంటే క్లినికల్ అంటే
పీజీ అయితే చేసి ఉండాలండి క్లినికల్ సైకాలజీలో. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. దీనికి బ్యాచిలర్ డిగ్రీ తప్పకుండా ఉండాలండి. ఓకేనా, పీజీడీసీఏ ఆర్ డీసీఏ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ వార్డెన్ అండి, మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ బీఈడి కూడా ఉండాలి అంటూ తెలియజేశారండి. అంటే వార్డెన్ అంటే పిల్లలు కాలేజీలో చదువుకుంటారు కదండి, సో ఆ కాలేజీలో హాస్టల్లో ఉండడానికి వార్డెన్. సో దీనికి తప్పకుండా డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి. స్వీపర్ 7వ తరగతి పాస్ అయ్యి తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది, తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, పీహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితిని అయితే కల్పించడం జరిగింది. మరి ఫీ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కు మాత్రమే 250 రూపాయలు అప్లై చేసుకోవడానికి, రిమైనింగ్ వారికి ఎవరికి కూడా ఫీజులో ఎక్సెంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెథడ్ కంప్లీట్గా ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అయితే ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, సో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, డిపెండ్స్ ఆన్ మెరిట్ పైనే ఉంటుంది కంప్లీట్గా. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసినట్లయితే మనకు ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెచ్ఎంఎన్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అనేది కదా, మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనము నెక్స్ట్ మంత్ 11వ తారీఖు లోపు మనము పంపాల్సి ఉంటుందండి. ఓకేనా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ అని చెప్పేసి ఈ మూడైతే మనకు ఈ మూడింటికైతే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ 5 PM అండి, 11వ తారీఖు 5 PM అండి నెక్స్ట్ మంత్. ఓకేనా, మరి ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఆఫ్ అదర్వైజ్ డిస్టిక్ ఆఫ్ వెస్ట్ గోదావరి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ టిల్ లాస్ట్ డేట్ అంటూ తెలియజేశారు. సేమ్ ఇక్కడ పైన చెప్పబడిన అడ్రస్కి వేరే డిస్టిక్ వారైతే కొరియర్ ద్వారా కూడా పంపవచ్చు. ఓన్ డిస్టిక్ వారైతే అక్కడ ప్రత్యేకంగా ప్రొవైడ్ చేసిన కౌంటర్స్లో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చాలా మంచి అవకాశం అండి, నిజంగా మంచి నోటిఫికేషన్. సో అభ్యర్థులందరికీ కూడా సువర్ణ అవకాశం అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ వివిధ జిల్లాల్లో విడుదలవుతున్నాయండి, అన్ని జిల్లాల్లో కూడా అప్డేట్ అయితే చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ.